ఇంకా పైసలు మస్తు సంపాదించాలంటే ఒక మంచి మార్గం ఉంది. నా భార్య తప్పు చేసిందనే విషయం నలుగురు తెలిస్తే నా పేరు మర్యాద మొత్తం పోతాయి. సీత ఫోన్ వస్తాను. ఎవరు చూడు. కస్టమర్. ఇగో ఏ డేస్ అయినా సరే మన దగ్గర డబ్బులు గుంజాలి. చూడు ఏం చేస్తాను. హలో శ్రీధర్, ఏమైంది? రాత్రి తొందరగానే ఫోన్ కట్ చేసినావు. నేను నీతో చాలాసేపు మాట్లాడదాం అనుకున్నాను తెలుసా. అవును, హైదరాబాద్లోనే ఉన్నా. మా నాన్నకి ఆరోగ్యం అస్సలు మంచిగా లేదు. హైదరాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. ఇగో అర్జెంటుగా ఖర్చులకు ఒక 50,000 పంపించవా ప్లీజ్ 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 ప్లీజ్. అవునా? ఓకే, థ్యాంక్ యూ. ఏంటి? అరే ఎందుకట్లా భయపడుతున్నావు? మా ఆయనకి తెలియకుండా నీతో నేను ఫోన్లో మాట్లాడుతున్నా కదా, ఎందుకు టెన్షన్? పంపించు. సరే బాయ్. సరే. సూపర్ సీత. ఇంకే ఈ మన ఖర్చులకి 50,000 వస్తుంది. చెప్పు 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 చెప్పవా చెప్పవా. అమలు పని బంద్ చేసి ఏదైనా నౌకరీ చూసుకోరాదు. నేను చదివిందే 10వ తరగతి, నాకెవరే పెద్ద నౌకరు ఇచ్చేది? పొద్దు పొద్దుగా జోకులు చెప్తావు. మా అమ్మ నాన్న నన్ను 7వ తరగతి దాకానే చదివించారు. మంచిగా నేను డిగ్రీ దాకా చదివితే పెద్ద నౌకరీ ఎద్దును కావచ్చు. నువ్వా? మొన్న 10,000 ఇస్తే లెక్క పెట్టరా నీకు? కొత్త నౌకరీ ఎత్తు కావచ్చు. ఇంకా అంటే ఆ రోజు ఆ నోట్లను అత్తుకున్నాయి, గదానికి అంత ఎగతాళి చేయబడిపోయింది. సరే సరే అది లోడత్తు కావచ్చు, పోతా. అయ్యో, కూర వండుదామంటే ఏం కూరగాయలు లేవు కదా. ఇంత పప్పు వేద్దామన్నా పప్పులు కూడా అయిపోయినాయి. ఏం చేయాలి, ఏం వండాలి? ఇవాళ శనివారమే కదా, అంగడి పెట్టిది కావచ్చు. అంగట్లా కూరగాయలన్నా వంకత్తా. సీతక్క,
నువ్వేనా భవానీ? నువ్వేంది ఇక్కడ? మా ఇల్లు ఇక్కడికి దగ్గరే అక్క. ఓ, మీ ఇల్లు ఇక్కడేనా? మీ ఆయన ఏం పని చేస్తాడు? మా ఆయన అమ్మాలి పని చేస్తాడు అక్క. ఓహో, కూలి పని చేసుకునేటోడిని పెళ్లి చేసుకున్నావు అన్నమాట. పాపం. అవునుగానక్క, నేను నిన్న అసలు గుర్తే పట్టలేదు తెలుసా? నువ్వు మస్తు మారిపోయినావు. ఈ డ్రెస్, నీ జుట్టు, అమ్మో అంత పెద్ద ఫోను, ఏ మాట కామాట చెప్పుకోవాలక్క. నువ్వు మస్తున్నావు తెలుసా? అవును, అప్పటి సీత వేరు, ఇప్పటి సీత వేరు. నువ్వు గుర్తుపట్టలే కదా? అవునక్క, నేను నిన్ను అస్సలే గుర్తుపట్టలేదు. అదంతా పెద్ద స్టోరీ గాని ఇప్పుడు కాదు, మళ్ళీ కలిసినప్పుడు చెప్తా. అయ్యో గట్లంటవేందక్క? మా ఇల్లు ఇక్కడికి దగ్గరనే. మా ఇంటికి వదంపా, మా ఇల్లు వద్దు. ఇక్కడ దగ్గరే అంటున్నావు కదా, సరే పోదాంపా, దా. ఆ పక్క ఇక్కడేనా? ఇదే మా ఇల్లు. కూర్చో అక్క, నేను చాయ్ పెట్టుకొస్తా. ఇగో సరే. ఫోన్. అక్క చాయ్ తాగుదురా. వస్తున్నా. ఇగో అక్క చాయ్ తీసుకో. ఏందక్క, నువ్వు సిగరెట్ తాగుతావా? ఏదో అప్పుడప్పుడు. అగో మాటలలోనే మా ఆయన కూడా వచ్చిండు. ఏమైంది తొందరనే వచ్చినావు? ఇంకా మందు బస్తాలు రాలేదే, అందుకే తినిపోదామని వచ్చిన. భవానీ, ఎవలేమి? ఈమెనా మా అక్క. నీకు తెలియద్ది, నువ్వెప్పుడు చూడలేదు. నమస్తే. నమస్తే. భవానీ, నేను వెళ్ళొస్తా. సరే అక్క. వస్తానండి. ఇగో నువ్వు కూసో, నేను ఇంకా వంట ఏం చేయలే. కూరగాయలు ఏం లేకపోతే అంగడికి పోయి కూరగాయలు తీసుకొచ్చిన. చెప్పిన వంట చేస్తాను, నువ్వు కూసో. సరే. ఈమెను ఎక్కడనో చూసిండే, తెలిసిన మనిషి లెక్కనే అనిపిస్తుంది, కానీ ఎక్కడ చూసినా గుర్తొత్తలేదు. భవానీ, ఇప్పుడు మన ఇంటికి వచ్చిన పేరు ఏం పేరు? సీత. సీతనా? ఏమైంది, ఇంకా కాలేదా? ఆకలి అవుతుంది నాకు. మళ్ళా లోడ్ వస్తుంది, ఏం చెప్పను పోవాలి. అయిపోయింది, పెట్టుకొత్తన్నా.
ఎండాకాలం ఈ ఫ్యాన్ గాలి సరిపోతూనే లేదు. ఒక కూలర్ కొంటేంది? దానికి ఏమైంది? ఇప్పుడు మధ్య తిరుగుతుంది కదా, ఆయన ఇప్పుడు పైసలు లేడు ఉన్నాయి, ఉన్నప్పుడు ఉంటుంది. ఇక నువ్వు కొన్నట్టే కూలర్ కింద నేను వన్నట్టే. ఇక ఇంటెనక సమ్మక్క బిడ్డకు పెళ్లి ఖాయమైందట. అలాగా? నాకు ఒక పట్టు చీర కొనియరాదు? అందరూ ఎట్లా తయారయ్యారో ఏమో. మరే నేను వాళ్ళ ముందట మంచిగా సిరివంతరాలు లెక్క కనబడద్దా? మాకు కొనిస్తుంది. ఎప్పుడు కొనిస్తావు? పెళ్ళంతా అయిపోయినాకనా? అరే అన్నిటికి గట్ట మారుతావేంది? చూసినా మన పరిస్థితి ఎట్లా వేసుకోవాలి మెల్లగా. ఏది అడిగినోడో గట్ల చెప్పు. ఎలా తీసుకోవాలి ఎలా తీసుకోవాలి. సరిగా మంచిగా చెప్పు. మాదత్తది. అయ్యో ఆయనతో తినవేంది అన్నం? తిన్నట్టే ఉంది ఇక. చీర కొని అది కొని ఇది కొని అంటే ఏడు తినవాడు మంచి చెప్పు. ఆ లోన్ అప్పు కావచ్చు కానీ నేను పోతా. తినకు, ఎవరికి ఎండుతుంది? ఏదైనా అనేసరికి ఒక వంత మార్చుకొని తినకుండా పోతాడు. పో. చెప్పు, ఎక్కడున్నావు? ఎప్పుడు వస్తున్నావు? మరి చాలే, వచ్చినావు ఇట్లా చూడాల్సిందేనా? ఏంటి వీడియో కాల్ చేయాలనా? వీడియో కాల్ చేస్తే మరి పైసలు ఎక్కువైతాయి. నీకు ఓకేనా? సరే, లోపలికి వెళ్ళి చేయనా? సరే చేస్తా. అబ్బా, గా శ్రవంతులది కొత్త వాషింగ్ మిషన్ ఎంత మంచిగా ఉన్నదో. జాడిచుడు లేదు, పిండుడు లేదు, నలుచుడు లేదు. బట్టలు అన్నం లేస్తే అవే పిండితే అవే జాడితే మంచిగా పొడి పొడి వస్తాయి. మా ఆయనని కూడా గసంటి వాషింగ్ మిషన్ ఒకటి కొనమనాలి. ఏమంటాడో ఏమో, పైసలు లేవు అవి లేవు ఇవి లేవు అంటాడు. ఒకవేళ నా అదృష్టం మంచిగా ఉండి కొననా అంటే ఇక బట్టలు విండుడు తప్పుతుంది. ఈ అవ్వ, బట్టలు విండి విండి నా చెయ్యిలన్నీ పోతున్నాయి. ఎట్లనన్నా చేసి వాషింగ్ మిషన్ కొనమనాలి. అవుగాని ఈ వాషింగ్ మిషన్లలో కూడా కంపెనీలు ఉంటాయట. అదేమో కంపెనీ పేరు చెప్పింది, యాదట్లేదు, మర్చిపోయి పడైతే. ఏదైతే ఏంది, అది కొన్న అసొంటి కంపెనీదే కొనుక్కరమ్మంట. మస్తు పెద్ద వాషింగ్ మిషన్ ఇమ్మంట. ఉన్నదే ఇద్దరమే, గంత పెద్దది ఏం చేసుకుంటావు? మళ్ళీ పైసలు ఎక్కువ అని నా మోడు గుడిసత్తాడు. చిన్నదే తెమ్మంట. ఇట్లా తయారైతండి కదా, అడుగుతా. ఆగో, ఇన్నే ఉన్నావా? ఏంది? ఇగో గా శ్రవంతులు కొత్త వాషింగ్ మిషన్ కొనుక్కున్నారు. అది ఎంత మంచిగా ఉందో తెలుసా? అందులో బట్టలు వేసి గిన్నంత సర్ఫ్ ఎత్తే చాలు, అదే నలుతుంది అదే జాడిస్తుంది. మంచి ఉల్లరిపోయేస్తాయి బట్టలు. ఇగో మనం కూడా గసంటి వాషింగ్ మిషన్ కొనుక్కుందామా? ఎంతనే దానికి? ఎంత? 20,000ఏనట. సరేనే, పైసలు కొనుతుంది. పైసలు ఉన్నప్పుడు కొందాంతి, పైసలు ఉన్నప్పుడు కొందాంతి అని ఎప్పుడు ఇదే మాట చెప్తావు. కొన్నది లేదు, చేసింది లేదు. ఛీ, నిన్ను అడుగుడు నాది బుద్ధి తక్కువ. ఈ ఎండలకు ఫ్యాన్ గాలి సరిపోతలేదు, కూలర్ కొను అన్న. 10 రోజులాయే, కొన్నావా? గా ఇంటెనక సమ్మక్కల బిడ్డది పెళ్లి పెట్టుకున్నారట, పట్టుచీర కొని అన్న. కొనిచ్చినావా? లగ్గమే అయిపోయాయి. ఇప్పుడు ఇది కొనిస్తావా? అడుగుడు నాది బుద్ధి తక్కువ గాని. ఒర్రంగా ఆ గ్యాస్ పొయ్యి మీద పప్పు ఉడుకుడు బాగా ఆలస్యం అవుతుంది, కింద కుక్కర్ కొనుకరా అంటే నెలకు చెప్తే 2 నెలలకు కొనుకత్తివి. సరే సరే కొనిస్తుంది, నాకు ఊరే పని ఉంది, పోయేస్తా. పో, పనున్నాడు పనికి పోవాలి, పని లేనాడు తిరగపోవాలి. మరి ఇంట్లో పెళ్ళ ఉన్నది, అది గది అడిగింది దానికి గొనక రావాలి, గిది అడిగింది ఇది తీసుకుపోవాలని ఆలోచన లేనే లేదు.
రేషన్ కార్డు మీద దొడ్డు బియ్యం ఇచ్చినన్ని రోజులు తినబుద్ధి కాలే. ఆ దొడ్డు బియ్యం అన్నం తినడానికి దుఃఖం వచ్చింది. మంచిగా ఇప్పుడు సన్న బియ్యం ఇస్తారు, కడుపు నిండా తింటున్నాం, పైసలు కూడా మిగిలినాయి మంచిగా. లేకపోతే నా మొగుని సంపాదనకు సన్న బియ్యం తినాలంటే ఒక్క పూట కూడా తినకపోదు. సీతక్క దాక్క కూసో. ఏం భవాని మంచిగున్నావా? ఏం మంచుండుడక్క, నా బతుకు ఏం మంచలేదు. నా మొగనికి పైసా మీద పట్టింపే లేదక్క. అదేంది అట్లా అంటున్నావు? నీ మొగుడు పనికి పోతున్నాడు కదా, ఆ పైసలు సరిపోతలేవా మీకు? ఆయన వేసే అమ్మాల పనికి ఎన్ని పైసలు వస్తాయి అక్క? గవ్వేం సరిపోతాయి? ఆయన సంపాదించిన సంపాదన మా తిండికే గడతలేదు. ఇక వెనకేసుకునేది ఎప్పుడు, ఆయవనంగా బతికేది ఎప్పుడు? ఎండలు బాగా కొడుతున్నాయి, ఒక చిన్న కూలర్ కొనుకరా అన్న. వీటికి కూడా దిక్కులేదు. అది చెప్పైనా 10-15 రోజులే. సరే అదంటే మోని, కూలర్ కంటే బాగా పైసలు అవుతాయి. ఈ ఇంటెనక సమ్మక్క వాళ్ళ బిడ్డది పెళ్లి కుదిరింది, అందట్లో కలిసినట్టు ఉంటది, ఒక పట్టు చీర కొని కట్టుకొని పోతా అన్న. అది కూడా కొనియలే. ఇక ఏదో పాత చీర కట్టుకొని పోయినా ఇలా తీసుకున్నా. ఏం చేస్తక్క, గిట్లున్నది నా బతుకు. నీ బాధ చూస్తుంటే నీకు పైసలు అవసరం బాగానే ఉన్నట్టుంది. అవునక్క, పైసా అవసరం ఎవరికి ఉంటుంది చెప్పు? అందరికీ పైసలు అవసరమే, నాకు ఇంకొంచెం ఎక్కువ అవసరం అంతే. నా లెక్క పైసలు మస్తు సంపాదించాలంటే ఒక మంచి మార్గం ఉంది. అట్లా సంపాదిస్తే నువ్వు నా లెక్క అన్నీ అనుభవించవచ్చు, మంచిగా తయారు కావచ్చు, ఏ వంట అవి కొనుక్కోవచ్చు, ఎట్లంటే అట్లా బతకచ్చు. అవునా అక్క, నిజమా? నేను కూడా నీ లెక్క సంపాదించచ్చా? అవును. అయితే ఏం చేయాలక్క, చెప్పవా? అక్క చెప్పక్క. చెప్తా. ఏం లేదు భవానీ, ఒక అతను నీకు ఫోన్ చేస్తాడు, అతనితో మంచిగా నవ్వుకుంటూ మాట్లాడాలి గంతే. అట్లా నవ్వుకుంటూ మాట్లాడినవనుకో 5,000 ఇస్తారు. అదే అతనితో వీడియో కాల్ మాట్లాడినవనుకో 10,000 ఇస్తారు. ఏందక్క నువ్వు చెప్పేది? అట్టిగా ఫోన్ మాట్లాడితే 5,000 ఇస్తారా? వీడియో కాల్ మాట్లాడితే 10,000 ఇస్తారా? ఓయమ్మో, ఇదేదో మంచిగా ఉన్నది. సరే అక్క, నంబరి మాట్లాడతా. నీకు ఇష్టమే కదా? ఇష్టమే. గిల్లు ఇష్టం లేకపోవడానికి ఉన్నది, అట్టిగా మాట్లాడుడేనే, మాట్లాడతా. ఇంకా పైసలు ఎక్కువ కావాలంటే ఏం చేయాలనో తర్వాత చెప్తా. ముందైతే గీ ఫోన్ కాల్ అవి మాట్లాడు. సరే అక్క, మాట్లాడతా. ఇగో ఇంకొక విషయం, గిట్లా ఫోన్ మాట్లాడుతున్నట్టు మీ ఆయనకు మాత్రం తెలవని నీకు. ఎందుకక్క? ఎందుకు అంటే పరాయి మొగుడుతో ఫోన్ మాట్లాడితే ఏ మొగుడు ఊరుకుంటాడు చెప్పు? అందుకే మళ్ళీ మీకు గొడవలైతాయి. ఇగో తర్వాత పైసలు కూడా ఇయ్యరు మరి. నాకు పైసలు కావాలక్క. సరే మా ఆయనకు తెలియనియ్యా. భవాని, మీ ఆయన వచ్చింది కదా, నేను వెళ్తా. సరే అక్క. ఏందే అది మళ్ళీ ఇంటికి వచ్చింది? ఏం లేదు, మామూలుగా మాట్లాడుకోవడానికి వచ్చింది అంతే. అది నువ్వు అనుకున్నంత మంచిది కాదు, అది పెద్ద క్రిమినల్. దాంతో నువ్వు ఫోన్ మాట్లాడకుండా పైసలు కొంచెం రకం అది, దాంతో నీకు కలిసి. అయ్యో, అక్కని చూస్తే గట్లా కనబడతలేదు కదా. ఇంకేం మాట్లాడకు, అది మాత్రం ఇంకోసారి ఇంటికి కనబడితే మంచిగా చెప్తున్నా. ఏం చెప్తున్నా నాకే తెలియదు. ఈయనకేం పిసనా? అక్కను పట్టుకుని గట్లా మాట్లాడతాడు. అక్కనేమో మంచిగా పైసలు సంపాదించే మార్గం చెప్తే ఏమో క్రిమినల్ అది ఇది అని అంటాడు.
హలో, భవానీ గారండి? అవును, మీరెవరు? మీకు సీతక్క ఫోన్ చేసి చెప్పలేదా? ఆ, చెప్పింది చెప్పండి. నేనే. ఆ, మీ పేరు? నా పేరు కుమార్ అండి. ఓహో, మీ వాయిస్ చాలా స్వీట్గా ఉందండి. థ్యాంక్ యూ అండి. ఎవరే ఫోన్లా? అది మా అమ్మ. హలో. ఎవరు మీ ఆయన? ఆ, ఆ, సరే సరే ఉండు. సరే అమ్మా, ఉంటానా, నేను మళ్ళీ చేస్తా. ఏందట మీ అమ్మకు? ఆ, ఏం లేదు, మంచిగా ఉన్నారా అని ఫోన్ చేసింది అంతే. సరే నేను పనుకోతా, డ్యామేజ్ అని. ఆ, సరే పో. ఏంది అంత ఆగామని చెప్తాంది? కంగారు పడుతుంది. పోయేస్తేనే భవాని. ఆ, సరే. భవానీ, అక్క, ఫోన్ మాట్లాడినావు కదా, ఇగో పైసలు. 5,000? అవును, లెక్క పెట్టుకో. అమ్మో, 5,000! థ్యాంక్స్ అక్క. 5,000! అమ్మో, ఈ 5,000 తోటి నేను ఏం చేయాలి? కూలర్ కొనుక్కుంటా అక్క. లేకపోతే పట్టుచీర కొనుక్కోన్నా. 5,000! అమ్మో, ఈ 5,000కి ఇంత మురిసిపోతున్నావు? ఇగో, రాత్రికి వీడియో కాల్ మాట్లాడితే 10,000 వస్తాయి. అప్పుడు కూలరు, చీర, నీ ఇష్టం ఏదంటే అది కొనుక్కోవచ్చు. సరే అక్క, ఖచ్చితంగా మాట్లాడతా. సరేనా? జాగ్రత్త, ఎవరికి చెప్పకు. సరే అక్క, ఎవరికి చెప్పా. సరే, ఏం కొనుక్కుంటావు కొనుక్కో మరి. సరే అక్క. అమ్మో, 5,000! ఈ 5,000 తోటి నేను ఏం చేయాలి? పిచ్చి పిల్ల. హలో, ఏంది ఆళ్ళ పొద్దుగానే లేచి తయారైనా? పని పోతానవా? లేదు, గుడికో ఎత్తా. ఏంది, గుడికా? మరి ముందే నాకు చెప్తే నేను కూడా లేచి తయారయ్యేదాన్ని కదా, ఇద్దరం కలిసి పోకపోదుమా? చెప్పుదాం అనుకున్నావు, నువ్వు అనుకున్నావు. ఇక లేపుడు ఎందుకు అని చెప్పి లేపలే. నేను గుడికో ఎత్తా. సరే. ఈయనేంది ఎన్నడు గుడికి పోనాడు, వీళ్ళు ఆళ్ళ పొద్దుగాలు లేచి గుడికి పోయేస్తా అంటాడు.
శివయ్య, నేను మధ్యతరగతి వాడిని. నా భార్యకేమో డబ్బు బాగుంది. నేను చేసేదేమో కూలి పని. నా భార్యకేమో ఉన్నతంగా బతకాలని. అలాంటి మా ఇద్దరి మధ్యలో ఓ ఆడది రాబందు లెక్క వచ్చింది. దాని మాటలతో నా భార్యను పూర్తిగా మార్చేసింది. నా భార్య తప్పు చేసి నన్ను మోసం చేసింది. నా భార్య తప్పు చేసిందనే విషయం నలుగురు తెలిస్తే నా పేరు మర్యాద మొత్తం పోతాయి. నలుగుట్ల నేను తలెత్తుకొని తిరగలేను. శివయ్య, నేను చేసే పనికి నన్ను క్షమించు. భవానీ, ఆ ఏం చేస్తానవే? ఏం లేదు, పోయొచ్చినావా గుడికి? పోయొచ్చింది. ఆ దేవుణ్ణి మంచిగా కోరుకున్నావా? సంపాదన పెరగాలని, నా కోరికలన్నీ తీరాలని మొక్కుకున్నా. నాకు మంచి పేరు రావాలని, నా ఉన్న పేరు ఖరాబ్ కావద్దని మంచిగా మొక్కుకున్నా. అంటే మరి నాకు మంచి పేరు రావాలని కోరుకోలేదా? కోరుకున్నానే, ఇద్దరు పేరు మంచిగా కోరుకున్నా. ఇగో ప్రసాదం తినే. పెట్టు. ఏమైంది? ఎందుకు ఎడతాను? నన్ను క్షమించే భవాని. ఎందుకు? ఏమైంది? ఈ ప్రసాదంలో విషయం కలిపినా